మనకి నిన్న తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సినీ ప్రముఖులకి. సో, కొంతమందిని సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. మరి తెలంగాణలోనే ఈ గద్దర్ అవార్డ్స్ అనేది పెట్టడం జరిగింది కదా! మీకెలా అనిపిస్తుంది? అంటే తెలంగాణకు సంబంధించిన పర్సన్ కదమ్మా. సో మనం అతన్ని ఒక ఐడియల్ గా తీసుకొని మనం అతని పేరు మీద చేసుకున్నాము. వేరే స్టేట్ లో అతను అంటే ఎక్కువ ఇంపాక్ట్ ఉండదు కదా. సో వాళ్ళ స్టేట్ కి సంబంధించి వాళ్ళ పర్సన్స్ పేరు మీద పెట్టుకుంటారు. సో గదర్ అవార్డ్ అనేది మనం ఒక లెజెండరీ పర్సన్ కాబట్టి అతని పేరు మీద ఉండడం అందరూ హర్షించదగిన విషయం. అండ్ అలానే మనకి అన్ని స్టేట్ల వాళ్ళకి కలిపి కూడా మన గదర్ అవార్డ్స్ లో ఉన్నాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లాగానే మనకు కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో ఇలానే అన్ని స్టేట్ లో కూడా పెడితే ఎలా ఉంటది? మన వాళ్ళు కూడా గెలుచుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ మన వాళ్ళకు ఉంటది కదా. ఎందుకంటే టాప్ లో ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సో తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటే ఇండియాలో టాప్ లెవెల్లో ఉన్న ఇండస్ట్రీ అది. సో మోర్ ఓవర్ ఎందుకంటే అందరినీ వెల్కమ్ చేయడం మన సాంప్రదాయం కూడా. అండ్ దీంట్లో నిన్న ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన కూడా ఇదే మాటని ప్రస్తావించారు. ఏంటి అంటే వేరే స్టేట్స్ లో కూడా ఇలాంటి గద్దర్ అవార్డ్స్ ఉంటే బాగుంటది అని చెప్పేసి. అండ్ అలానే మనకి రష్మికకి కూడా నిన్న గద్దర్ అవార్డ్స్ లో ఒక అవార్డు వచ్చింది. సో ఎలా ఉంది కొత్త కోడలు మన రాష్ట్రానికి? రావడం సంతోషం. ఎందుకంటే బయట రాష్ట్రంలో ఉన్న అమ్మాయి మన రాష్ట్రంలో మన హీరోకి మన ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఇచ్చేయడం సంతోషకరం. చాలా మంది ఇప్పుడు రష్మికనే కాకుండా లావణ్య త్రిపాఠి వీళ్ళందరూ కూడా తెలుగింటి కోడళ్ళు అవుతున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ వచ్చేసి మల్టీ ఏమంటారు మా సాంప్రదాయానికి సంబంధించి తెరదీసింది. ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో ఉంది అది. ఆల్ స్టేట్స్ పీపుల్స్ ఇక్కడ వచ్చి లివ్ చేయొచ్చు, ఉండొచ్చు. అది మంచి వాతావరణం కాబట్టి అందరు వస్తుంటారు, పోతుంటారు. సో మనమే అనుకోకుండా అందరూ మన వాళ్ళు అనుకోవడం మంచి విషయం కదా.